ఎస్సీ వర్గీకరణ చేసి యానాదులకు న్యాయం చేయాలని ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కేసీ పెంచలయ్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఎస్టీల వర్గీకరణ వెంటనే చేపట్టి విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాలలో సముచిత స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. ఎస్టీలో 30% యానాదుల జనాభా ఉందని, జనాభా ప్రాతిపదికన సంక్షేమ ఫలాలు అందించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో యానాదుల సంఘాల నాయకులు యేసుబాబు, మురళి, శ్రీనివాసరావు, కృష్ణవేణి, రమణ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నా పేరు కల్లూరు పెంచలయ్య. యానాది రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఏదైతే ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదుట ఏదైతే ఎస్టీ వర్గీకరణ ద్వారానే యానాదులకు న్యాయం జరుగుతుంది, ఈ నేపథ్యంలో ఎస్టీ వర్గీకరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే యానాది రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గుంటూరు కలెక్టరేట్ల నిరసన తెలియజేసి గౌరవ జాయింట్ కలెక్టర్ గారికి మా యొక్క సమస్యను తెలియజేయడం అనేది, ఏదైతే గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మాకు న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రాష్ట్రంలో గిరిజన జనాభాలో 30% జనాభా యానాదులు ఉన్నారో, కానీ అభివృద్ధి విషయంలో అన్ని జాతుల కన్నా వెనకబడి ఉన్నారు. జనాభా పరంగా మొదటి స్థానంలో ఉన్నాం. ఈ క్రమంలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు గిరిజన జాతుల్లోనే అభివృద్ధి చెందిన తెగలకు మాత్రమే అవి అందుతూ ఉన్నాయి. యానాదులకు అన్యాయం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్సీల్లో ఏదైతే అసమానతలను తొలగిస్తూ ఎస్సీ వర్గీకరణ చేశారు, అలాగే ఎస్టీల్లో ఉన్నటువంటి అసమానతలను తొలగిస్తూ ఎస్టీ వర్గీకరణ చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గౌరవ సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎస్సీ వర్గీకరణను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చని చెప్పింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఎస్టీ వర్గీకరణ ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యానాదులకే ప్రధానంగా అవసరం. ఎందుకు అవసరం అంటే యానాదులు ఇప్పటికీ అన్ని విధాలు వెనకబడి ఉన్నారు. ఏదైతే విద్య విషయంలో అన్యాయం జరుగుతూ ఉంది, ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుంది. నేను యానాదు సంక్షేమ సంఘంలో రాష్ట్ర అధిపతిగా పనిచేస్తున్నాను. ముందుగా మీడియా మిత్రులకు నమస్కారం. ఈ రాష్ట్రంలో 10 లక్షల జనాభా యానాదులు ఉన్నారు. అయినా కానీ యానాదుల జీవితాల్లో ఎలాంటి మార్పు రాలేదు. కనుక మేము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని కూడా మా యొక్క ఎస్టీ వర్గీకరణ చేసి రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాయో ఆ కమిషనర్ వేసి రాష్ట్రాలలో ఉన్నటువంటి యానాదులకు న్యాయం జరగాలని మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎస్టీ వర్గీకరణ పైన నిరసన దీక్షలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా ఈ గుంటూరు జిల్లాలో కూడా మా యొక్క నిరసన దీక్ష కొనసాగిస్తున్నాం. అయ్యా, మేము న్యాయమైన కోరికని అడుగుతున్నాము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యానాదుల జీవితాల్లో ఎలాంటి మార్పులు కూడా ఇప్పటికీ చెరువు కట్ల పైన, కాలువ కట్ల పైన ఈ జీవిత విధానం కొనసాగిస్తున్నారు. మా యొక్క బిడ్డలో భవిష్యత్తు బంగారు బాటలు కావాలంటే ఈ ఎస్టీ వర్గీకరణతోనే సాధ్యమవుతుందని మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమం డిమాండ్ చేసుకుంటూ